అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. రేవంత్ రెడ్డి సారుకు ఇయ్యకున్న సారేనట మర్యాద, ఆయన కూసున్న కుర్చీ కన్నా ఇయ్యాలనట మర్యాద. ప్రకాశం బ్యారేజీ కాడికి పోయిండు చంద్రాలు సారు, పనులెట్లా నడుస్తున్నాయని అరుచుకుండు అక్కడి తీరు. వరద బాధితుల కలిసేదందుకు పోయినరు కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళు ఎట్ట కలిసిపోయినరు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఖమ్మం జిల్లాకు పోయిండు మంత్రి కిషన్ రెడ్డి సారు, ప్రజలంతా అడ్డం తిరిగి ఆపిండ్రు సెంటర్ మినిస్టర్ కారు. హుషారయ్యిండ్రు చెరబట్టిన చెరువులు దొరకబట్టుట్ల, హైడ్రా ఆఫీసర్లు రువ్వడి మీద ఉన్నారు కూలగొట్టుట్ల. రేవంత్ రెడ్డి సార్ కొందరికి నచ్చకపోయినా ఆయన కూసున్న సీఎం సీటు కన్నా ఇలువ ఇయ్యాలే అంటున్నాడు. ముఖ్యమంత్రి కుర్చీకి కూడా మర్యాద ఇయ్యకపోవడు ఏందని ఉపదేశం ఇస్తుడు. సీఎంనని ఎరుకుండి కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడే రేవంతాలు సారేనా అట్లా మర్యాదలు సంస్కారం గురించి శుద్ధులు చెప్తున్నది అంటారా నుండ్రి. గౌరవ మర్యాదల గురించి మాట్లాడే గౌరవనీయులైన మహారాజశ్రీ ముఖ్యమంత్రి రేవంతాలు గారు ఇక మొదలు పెట్టుర్రి. బట్టి రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు ఇండివిజువల్, కానీ రేవంత్ రెడ్డి ఇస్ తెలంగాణ చీఫ్ మినిస్టర్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా, ఒక జర్నలిస్ట్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా. వ్యక్తితో నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఆ హోదా మనమందరు ప్రజలందరూ కలిసి ఇస్తే వచ్చిన హోదా. ఆ హోదాని గౌరవించాల్సిన బాధ్యత పత్రికలకు కానీ, పత్రిక యజమానుల ముసుగుల్లో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు కానీ ఉండదా? వాళ్ళకి లేనప్పుడు మేమెందుకు పాటించాలా అనేది నా ప్రశ్న. ఇన్నరా ఏమంటున్నాడో, కొన్ని ట్యూబులు కావాలని మలి సర్కారును బదనాం చేస్తున్నాయట. ట్యూబులు అంటే ఏ గొట్టాలో అనుకునేరు, యూట్యూబ్ ఛానల్లట. ముఖ్యమంత్రి అని చూడకుండా పచ్చి పులుసు కంటే పలసన చేస్తుర్రట, గంజిలబడ్డ ఈగ కంటే గలీజ్గా చూస్తున్నారన్న తరీకలు అనుకొచ్చిండు. తట్టు దాకితేనే గాని బట్ట గట్టరా అంటారు. తమదాకా వస్తే గాని గౌరవ మర్యాదలు యాదికి రాలేదా? నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. మనం ఎదుటోళ్లతో ఎట్లా మాట్లాడితే వాళ్ళు అట్లా మాట్లాడతారు. పేగులు మెడలు వేసుకుంటాము, పండబెట్టి తొక్కుతాము, అంగిలాగు ఊడదీస్తాము, లంగా లపంగా అనుకుంటా రెచ్చిపోయి మాట్లాడింది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తమరు కాదా రేవంతాలు? బాధ్యతాయుత ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మీరే అట్లా నోరు జారినాక బాధర్లు పట్టే లీడర్లు ఇంకో తంతే ఎక్కి తంతమంటారు. ఎందుకు వచ్చిన బాధ చెప్పుర్రి. ఉందాగా ఉండవలసిన మీరు ఇట్లా దిగజారి మాట్లాడితే ఎట్లా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాటలైనా మీరు మాట్లాడేటి? జర్నలిస్టులకు మర్యాద ఎట్లా ఇయ్యాలి అని అబడితిరి. ఆ విలేకరులే లేకపోతే, వాళ్ళు వార్తలు రాయకపోతే మీ విలువ యాపాటి పెరిగేదో ఆలోచన చేసుకోండి. మొన్నటి ఎన్నికల్లో మీరన్న ట్యూబులే మీకు ఎంత అక్కెరకొచ్చినాయో మీకు తెలియంది కాదు. అప్పుడు నిజాలు రాసిన నికార్సైన కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అప్పటి సర్కారును ప్రశ్నించినాయి, ఇప్పుడు ఈ సర్కారును ప్రశ్నిస్తున్నాయి. అయినా యూట్యూబ్లకే పవర్ లేనప్పుడు అవిటి గురించి మీరు టైం ఎందుకు ఖరాబు చేసుకుంటారు? అంతెందుకు మిమ్ముల జోకే గొట్టాలెన్నో మీకు తెలియనియా? నిజాలు చెప్పే యూట్యూబ్ ఛానళ్లను ఓతీరుగా, మీకు భజన చేసే ట్యూబులను, టీవీలను, పత్రికలను ఓతీరుగా చూసుడు మీకెంత వరకు మర్యాద అనిపిస్తున్నదో. అయినా అసలు మీడియా కూడా ఎట్లా తయారైందంటే పార్టీకో ఛానల్ పత్రిక అన్నట్టు తయారైంది. అసలు మీడియా కంటే సోషల్ మీడియానే అసలు పని చేస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ దిక్కు వరద బాధితుల గోసలు దగ్గరుండి తెలుసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు ప్రకాశం బ్యారేజీకి పోయి పనులు ఎట్టెట్ట నడుస్తున్నాయి ఏం కాత అని అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడట. గుద్దుకున్న బోట్లను తీసేసిరా అని ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నాడట. ఏపీ సీఎం గారి పర్యటన ఎట్టెట్ట సాగింది ఏం కథ చూద్దాం పారి. నిన్నయాల కొడుతున్న వానలతోనే పొంగుతున్న వరదలతోని ఇంకా ఏపీలో ఆగమే ఉన్నట్టున్నది కదా. మీది బాదుకున్న రాష్ట్రాల వానలు ఈడిచీడిచి చంపుతుండే వరకల్లా చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, డొంకలు, అలుగులు దుంకుకుంటా పోటెత్తి వరదలు వస్తున్నాయి. పొంగుడు వంగుకుంటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెడుతున్నాయట. ఆ నీళ్ళన్ని ప్రకాశం బ్యారేజ్లకే పోతున్నాయట. అందుకే గేట్లు మంచిగా చేస్తుర్రు. అట్లనే పడవలను కూడా తీసేస్తున్నాం సార్ అని ఆఫీసర్లు చంద్రాల సార్కు చెప్పుకొచ్చిర్రు. పనులు బిరాన అయిపోవాలి, మళ్ళా వానలు పడితే బ్యారేజీ బందోబస్తుగా ఉండేటట్టు మంచిగా చేయండి అన్నాడు. మీరు ఇంత మంచిగా చెప్పినాక చేయకుండా ఊకుంటామా? తప్పకుండా చేస్తాం సారు అని అధికారులు కూడా అన్నారు. అయ్యా చంద్రాల సారు, మీకు కూడా వానకాలంలో వరదలు వస్తాయి. విజయవాడ మునిగిపోయి బెజవాడ మొత్తం బెంబేలెత్తి పోతుందని ఎరుకుండి కూడా ఎందుకు లాపరవ చేసిండ్రు? వాతావరణ శాఖలు హెచ్చరికలు చేసినప్పుడే ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తే ఇంత ముప్పు రాకపోవు. ఆస్తి నష్టం జరిగినా సరే గానీ ప్రాణ నష్టం జరగకపోవు. ఇవన్నీ మీకు తెలియని కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు హెచ్చరికల గురించి ఎరకైనోళ్ళు. ఖమ్మం జిల్లాల వరదల్ల పడి కొట్టుకపోయి చచ్చిపోయిన వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు కదా.
ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ఇంటింటికి తిరుగుకుంటా పైసలు పంచుతున్నాడట. ఎన్ని ఇళ్ళు తిరిగిండు, ఎన్ని కుటుంబాలకు 5-5 లక్షలు ఇస్తుర్రో అన్ని ముచ్చట్లు మనం కూడా ఒక్కొక్కటి అరుచుకుందాం పారి. చేయి సర్కారు మాట ఇచ్చిందంటే నిలబెట్టుకునేదాకా నిద్రపోదు అన్నట్టే బట్టి సారు వరద బాధితులకు సాయం చేసేందుకు సన్నద్ధమైనట్టే అనిపిస్తలేదు. అది సరిగని అప్పట్లో బీఆర్ఎస్ ఏలుబడిలో ఉన్నప్పుడు ఇట్లనే వరదలు వచ్చినప్పుడు అడవి బిడ్డ సీతక్క వరద బాధితులకు ఎంతియాలని అన్నదో ఒక్క పారి నుండి. ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు 25 లక్షల చొప్పున మరి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఇల్లు కొలాప్స్ అయినటువంటి వాళ్లకు 5-5 లక్షలతోటి నూతన ప్లేస్ ఏదైతే వరద ముంపు ప్రాంతాలనయో అక్కడి నుంచి వాళ్ళను బయట ప్రాంతాలకు తీసుకొచ్చి ఇల్లు కట్టించి నిల్వనీడ కూడా చేయాలన్నది. మరి ఇప్పుడు ఇట్లా 5 లక్షలే ఇచ్చుడేంది? మీరు అధికారంలో లేకుంటే ఓ తీరు, అధికారంలో ఉంటే ఓ తీరు మాట్లాడతారా? అధికారం మీదే ఉన్నది కదా సీతక్క. 25 లక్షలు ఇప్పుడు ఇయ్యకపోయినరు అంటే మీ చేయి సర్కారోళ్ళు ఎప్పుడే ఉంటది కానీ చేతల్లో ఉండదా? ఉప ముఖ్యమంత్రి కాం పైసల మంత్రి బట్టి సారేమో కుక్కకు బొక్కేసినట్టు 5 లక్షల రూపాయలే సాయం చేస్తామన్నట్టు ఆ చెక్కులు చేతుల్లో పెట్టి చేతులు దులుపుకుంటున్నట్టే ఉన్నది. ఇక చెక్కులు వంచుకుంటా పోతుంటే ఓ బాధితురాలు బట్టిసారు దగ్గరికి పోయి బాగా దుక్కటిల్లుతుంటే దగ్గరికి తీసుకొని ధైర్యం చెప్పిండు. ఎర్రపాలెం మండలం భవానీపురంలో ఉండే సాంబశివరావు అనేటాయన వరదల మునిగి చచ్చిపోతాడని అనుకోలేదని అనుకొచ్చుండు. అట్లనే పద్మావతి అనే మహిళ కూడా వరదల చిక్కుకొని పానాలు ఓడగొట్టుకుందని వాళ్ళ ఇంటికి కూడా పోయి ధైర్యం చెప్పి ఇట్లా 5 లక్షల రూపాయల చెక్కును చేతుల్లో పెట్టిండు. సీఎం సహాయ నిధికి వరద బాధితులకు సాయం చేయమని కోటాను కోట్ల పైకం చందాల రూపంలో సమర్పిస్తే 5 లక్షలతో ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు ఆనందపెట్టబట్టిరి. అయినా బట్టి విక్రమార్క సారు మిమ్మల్ని మంత్రిని చేసింది, మీ సర్కారును గద్దె మీదికి ఎక్కించింది ఒక మధిర నియోజకవర్గంలో ప్రజల గోసలు అరుచుకునేందుకే కాదు. రాష్ట్రంలో శాన జాగల్లా వరదల్లా తిప్పలు పడి పానాలు ఇడిచిన వాళ్ళు ఉన్నారు. ఇల్లు కొట్టుకపోయి కుటుంబాలే రోడ్ల మీద పడ్డోళ్ళు ఉండ్రు. వాళ్లకు కూడా ఇట్లనే సహాయ సహకారాలు అందిస్తే మీకే శాన పుణ్యం ఉంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు పంచాయతీరాజ్ శాఖ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండట. మొన్నటిదాకా చలిజరం వచ్చింది, పవనాల సారు పానం మెత్తమెత్తగా ఉన్నదని రెస్ట్ తీసుకుంటుండు అన్నారు. మళ్ళా మామూలు మనిషి అవుడు ఆలస్యమే లేదు. అధికారులతో సమావేశం అయ్యిందంటే ఏపీ డిప్యూటీ సీఎం సారు చాలా గ్రేట్ కదా. మొన్నటిదాకా ఏపీలో ఎగిరి దూకిన నీళ్ల లెక్కనే మీటింగ్ హాల్ కలకలలా ఆడుతున్నది. వరదలొచ్చిన పాపాన ఆంధ్రప్రదేశ్లో ఏం తక్కువ 400 గ్రామాలు గంగల కలిసినాయట. అగో ఆ ఊర్లకు ఒక్కొక్క గ్రామానికి లెక్క కట్టుకుంటా మరి అక్షరాల 1,00,000 రూపాయలు ఇస్తామని మొన్న మాట్లాడుకుంటా మాటల మాట చెప్పుకోవచ్చే కదా. అయితే ఇప్పుడు గ్రామ పంచాయతీలకు కూడా చెక్కులు ఇయ్యంగానే ఆఫీసర్లు కూడా సౌలతులు చేయాలని చెప్పిండు. మొన్నటి వరదలకు మస్తు మంది తిప్పలు పడ్డారు. పిల్లకు తల్లికి పిల్ల ఎడవాసినంత పని అయింది. గూడు చెదిరిన పక్షులోలే పల్లెలు మొత్తం ఆగమాగమైనాయి. ఆంధ్రప్రదేశ్లో అంతా ఆగమాగం చందన అయ్యింది. వాళ్లకు మౌలిక వసతులన్నా మంచిగా చేస్తే మంచుకుంటది. కాబట్టి నేను ఇప్పుడు ఇచ్చే ఈ పైసలతోని ఏ పనులు అయితాయో అవి చెయ్యండ్రి. మొదలు సాఫ్ సఫాయి పనులు సురువు చేసి వాడకట్లు సందులు గొంతులు సాఫ్ చేయండ్రా అన్నాడు. అయ్యా పవనాల సారు మీరు చేస్తున్నది మంచిగానే ఉన్నది కానీ మీరు ఇచ్చిన పైసలే కాకుండా సర్కారు కూడా ఇన్ని పైసలు ఇవ్వాలి. మీరు కదా నియతిగా పని చేసినట్టు అందరు ఆఫీసర్లు లీడర్లు పని చేస్తే ఆంధ్రప్రదేశ్ ఆలతే మారిపోతుంది. ఇంకో అమెరికా లెక్క తయారైనా ఆశ్చర్యపోని అవసరం లేదు. అట్లా కావాలంటే మీ కూటమి ప్రభుత్వంలో ఉండే లీడర్లకు మీ లెక్క కష్టపడే గుణం ఉండాలనా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కమలం పువ్వు పార్టీ లీడర్లు కలిసి ఖమ్మం పోయిర్రట. 2 పార్టీల నడుమ పాలిసు బండలేస్తే పక్కున వలిగేంత పగలతోని రగిలిపోతుంటారు. మైకు దొరికితే చాలు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఎత్తి 7 షాట్ల మన్ను గుమ్మరించుకున్నట్టే చేస్తుంటారు. కీసులాట కూడా గట్టిగానే పెట్టుకుంటుంటారు. అసోటిది వాళ్ళు కలిసి పోవుడేంది గమ్మత్ అనిపిస్తున్నది అంటున్నారా? అయితే చూడండి. అగో కమలం పువ్వు పార్టీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు, ఎంపీ ఈటెల రాజేందర్ సారు, కాంగ్రెస్ పార్టీ లీడర్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఇట్లా అందరు కలిసి కట్టగట్టుకొని ఖమ్మంకు ఎందుకు పోయిర్రంటే వరద బాధితులను కలిసేది అందుకు. మొన్నటి వానలకు మున్నేరు వాగు ముంచెత్తిపోసి ఖమ్మం పట్టణాన్ని కనిపించకుండా చేసింది. అక్కడి పబ్లిక్ మొత్తం ఆగమాగం చందన అయిపోయింది. వరద బాధితులు గడియో గండమూలే నీళ్లల్లో గోసెల్లా తీస్తుంటే కమలయ్యలో అప్పుడు ఎటుపోయినరో కానీ ఇప్పుడు మాత్రం ఇగో ఇట్లా పరామర్శ పేరంటం పెట్టుకొని పని కట్టుకొని వచ్చుడు చూస్తుంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు అనే శాస్త్రం యాదికొస్తలేదు. ఈ మంత్రులకు ముందుగాలటి నుంచి ఈ ముంపు గురించి తెలియదా అంటే
ప్రతి ఏడాది ప్రతి వానకాలంలో ఇట్లా వరదలు వంగుతుంటాయని ఇద్దరు మంత్రులకు తెలుసు. అయినా మున్నేరువాగు పొంగి మునిగేది ఏమన్నా మన కొంపల పేదోళ్ళ కొంపలే కదా, మునుగుతే మునుగని తీయని లాపరవా చేసినరా ఎట్లా? అట్లా చేయకుంటే ముందస్తుగా వాతావరణ శాఖ వల్ల హెచ్చరికలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసేటోళ్ళు. అట్లా చేయలేదంటే పట్టించుకోనట్టే లెక్క కదా. జరగవలసిన నష్టం అంతా జరిగిపోయినాక ఇప్పుడు పరామర్శలు ఏందో, ప్రజలను కలుసుడు ఏందో. విపత్తు సమయంలో ఆదుకుంటే వీళ్ళు కదా నిజమైన రాజకీయం లీడర్లు. పాలకులం కాదు సేవకులం అని కాంగ్రెస్ వాళ్ళు ఎచ్చులకు పోతారు. దేశ రక్షణ కోసం పాటుపడుతున్నామని బీజేపీ వాళ్ళు ఏతులకు పోతారు. కానీ ఇసోటి ఆపతి కాలంలో ఎవ్వరు అందుబాటులో ఉండరు. ఏమో రాజకీయం లీడర్లకే తెలవాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఖమ్మం వరద బాధితులను చూసేందుకు పోయిన కమలం పువ్వు పార్టీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు కారుకు ప్రజలు అడ్డం తిరిగి లొల్లి చేసిరట. మలి సర్కారు కూడా ఇప్పటి వరకు ఏం సాయం చేయలేదు. ఇప్పుడు కమలం పువ్వు పార్టీ నాయకులు వచ్చి ఏం పడగొడతారని అడ్డం తిరిగిరా. ఇయ్యాల యాదికి వచ్చిన మా సారు అని అడిగేదందుకు ఆపిరా. ఇది చూద్దాం పరి. వరదలలో పడి మేము చచ్చినమా బతికినమా? సస్తే శవ రాజకీయాలు, బతికుంటే బాధిత వరద రాజకీయాలు చేద్దామని చూసేందుకు వచ్చిర్రా. వరదలు వచ్చి ఊర్ల కూర్లు మొత్తం కొట్టుకపోతుంటే సెంటర్ సర్కారు నుంచి బలగాలను తెప్పించి తక్షణ సాయం కింద సాయం చేయవలసింది పోయి దేశ రక్షణ కోసం పోరాటం చేస్తున్నామని ఎచ్చులకు పోయే మీరు ఇన్ని దినాలు ఏ పొక్కలవన్నారు? ఇండ్లకిండ్లు ఆగమయ్యి ఊర్లకు ఊర్లు మునిగినాక పల్లెలకు పల్లెలు చెరువులలో తయారైనాక తగుదునమ్మ అనుకుంటా కమలయ్యలారా వచ్చినారయ్యా అని సుడిపెట్టి ఒడిపెట్టిర్రు. ఇప్పుడు మీకు మాతోని మళ్ళేం అవసరం వచ్చింది? తెలంగాణలో ఎన్నికలు కూడా లేవు. ఖమ్మంలో మీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకునేందుకు కూడా ఏం లేదు. సెంట్రల్ సర్కార్ నుంచి సాయం చేయ శాత కాలేదు కానీ ఉత్తశీలతోని ఊపుకుంటూ వచ్చినారు. ఊపుకుంటా మీ మాటలతోని మాకేమన్నా అక్కెరున్నదా అన్నారు. మొన్న సీఎం సారు ప్రచారంకి వచ్చినట్టు వచ్చి మైకు బట్టి 4 ముచ్చట్లు నరికి మళ్ళా సప్పుడు చేయకపోయిండు. ఇప్పటి వరకు తినేదందుకు తిండికి లేక, ఉండేదందుకు ఇల్లు లేక, కట్టుకోను బట్టలు లేక తిప్పలు పడుతుంటే మళ్ళా చూసిపోనికి వస్తుండ్రా అని గరానికి వచ్చిర్రు. ఇట్లా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ కారు దిగి బయటకు వచ్చి మీరు మెల్లగా మాట్లాడుండ్రి మిమ్మల్ని కలుద్దామని వచ్చినామని అంటుంటే కలిసినంత మాత్రాన కడుపు నిండుతుందా? మా కష్టాలు తీరుతాయా అన్నట్టు పబ్లిక్ బాగానే సీరియస్ అయ్యిండ్రు. అయ్యా కిషన్ రెడ్డి సారు, ఇటు మలి సర్కారు అటు సెంట్రల్ సర్కారు ఖమ్మం వరద బాధితుల బాధలను పట్టించుకోలేదు. ఏదో ఇప్పుడు వచ్చి 4 ముచ్చట్లు మాట్లాడి పోదామని మీరు వస్తే ప్రజలే మిమ్మల్ని మందలించక అడిగి వచ్చే. అందుకే జనంకు అందుబాటులో ఉండాలి, వాళ్ళకు ఆసరా కావాలి అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైడ్రా ఆఫీసర్లు రాగుతలేరు, మొత్తానికి తలుగు తెంపుకున్నట్టే చేస్తుర్రు. హైదరాబాద్ పట్టణంలో పేదోళ్ళ ఇండ్లను మునుం బట్టి కూలగొట్టుకుంటా పోతుర్రు. సిటీల చెరువులు చెరబట్టిన వాళ్ళ భూములనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అన్నారు. మళ్ళా గరీబుల ఇండ్లను కూడా పడగొడుతుర్రా అంటే పడగొడుతురట. మరి నోటీసులు ఇచ్చే పడగొడుతురా డైరెక్ట్ అటాక్ చేస్తురా? చూద్దాం పారి. భాగ్యనగరం మాదాపూర్ సున్నం చెరువు చెరబట్టి చెరువులనే అక్రమంగా కట్టినట్టు ఉన్నదని ఆధారాలతో సహా చూపెట్టుకుంటా ఏ గడబడ జరగకుండా పోలీసులు పెట్టి మరీ జేసీబీలు తెచ్చి హైడ్రా ఆఫీసర్లు సాఫ్ చేస్తుర్రు. మేము 20 ఏండ్ల సంధి ఈడనే ఇండ్లు కట్టుకొని ఉంటున్నాము. అన్ని ఏండ్ల సంధి లేని కానుని ఇప్పుడే పట్టుకొచ్చి పోయి మా పేదోళ్లకు నిల్వనీడ లేకుండా చేసుడేంది? మేమేమన్నా ఎకరాలు కబ్జాలు పెట్టినామా? 50 గజాలు 60 గజాలను కట్టుకుంటే అవిటిని కూడా కూలగొట్టి మమ్మల్ని గూడు లేని పక్షులోలే చేస్తుర్రు. మా గోస తలుగుతుంది, మా ఉసురు మీ కాంగ్రెస్ సర్కారుకు ముడుతుంది, అంతకంతకు అనుభవిస్తారు. మా ఇళ్ళు పడగొడుతున్న వాళ్ళ చేతులకు పచ్చవాతం రాను, మాకు నిల్వనీడ లేకుండా చేస్తున్న వాళ్ళ కొంపల కంపమోలువా అని కలకల అంటుర్రు. కండ్ల నీళ్ళు పెట్టుకుంటుర్రు. శాపనార్థాలు పెట్టినోలే కానీ పెట్టనోళ్ళు లేరు. మా బతుకు ఇప్పుడు గూడు చెదిరిన పక్షులోలే అయ్యింది. ఎకరాలు కబ్జాలు పెట్టి చెరువులు చెరబట్టి పెద్ద పెద్ద ఫామ్ హౌజులు కట్టుకొని విల్లాలు లేపుకొని బంగ్లాలు కట్టుకున్న వాళ్ళకేమో నోటీసులు ఇస్తారా? మాకేమో ఎసొంటి సమాచారం ఇవ్వకుండా పోయి కోర్టు సెలవు దినాలు ఉన్న రోజులనే ఇట్లా ఇండ్ల మీద పడతారా? న్యాయంగా కోర్టుకు పోకుండా కూడా కూలగొట్టుడు ఏంది? మీకు ఎట్లా న్యాయం అవుతుందో ఎట్లా జయమవుతుందో అని గొడగొడ ఏడుచుకుంటా గోస చెప్పుకుండ్రు. గరీబులంతా కూడా కొట్లాటకు దిగిండ్రు. ఇక ఇట్లయితే కూలగొట్టుడు కుదరదై అనుకున్నారో ఏమో కానీ రక్షక బడులు రంగంలాగా దిగి అడ్డం వచ్చిన వాళ్ళను వచ్చినట్టు గొర్రెలను కదా గుంజుకపోయినట్టు గొర్ర గుంజుకపోయి జీపులో వేసుకపోతురు. అయినా చెరువులు చెరబట్టి ఇండ్లు కట్టుకున్నారని వీళ్ళను ఖాళీ చేపిస్తున్నారు కరెక్టే. మరి ఇన్ని దినాల సంది వీళ్ళకు పర్మిషన్లు ఇచ్చిన మున్సిపాలిటీ వాళ్ళను ఏమన్నారా సారు? వాళ్ళే పర్మిషన్లు ఇవ్వకపోతే ఈడ ఇండ్లు ఎందుకు లేసు? అనుమతి ఇచ్చిన జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఎవరో వాళ్ళ కథ కూడా మంచిగా అరుచుకోండి. ఈ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కూడా వచ్చేటట్టు పుణ్యం కట్టుకోరు సారు. పేదల కలకల అంత మంచిది కాదు. పేదలేడిచిన రాజ్యం ఎద్దేడిచిన వ్యవసాయం ఎన్నడూ పోగుపోసినట్టు చరిత్రనే లేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
హైడ్రా ఆఫీసర్లు ప్రజలను ఆగం చేస్తురట, పేద ప్రజల పొట్ట కొడుతురట, నిల్వనీడ లేకుండా చేసి వాళ్ళ బతుకులను ఆగవాగం చందన చేస్తురట. అగో చెరువులను చెరబట్టిన వాళ్ళ చెమటలు తీసేందుకు హైడ్రా పని చేస్తుంటే ఇప్పుడు పేదోళ్ళను తిప్పలు పెడుతుండ్రని ఎవరన్నారు, ఏం కథ అంటారా? ఈనుండ్రి మీరే. మాది ప్రజాప్రభుత్వము, పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే షెయి సర్కారు ఇప్పుడు అదే ప్రజలను అరిగోసలు పెడుతున్నది. ఇదేనా మీ ప్రజాప్రభుత్వము పనితీరు? హైడ్రాను తీసుకొచ్చి అక్రమార్కుల పనిబట్టక ఏం తెలియని అమాయక బీదసాద గరీబు పేదోళ్ళ ఇండ్ల మీద పడి వాళ్ళ బతుకులాగం చేయబడితేరని కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సార్ అనుకొచ్చిండట. షెయి పార్టీ లీడర్లు చాలా మంది చెరువులు సాఫ్ చేసి కబ్జాలు పెట్టిండ్రు. హైడ్రా ఆఫీసర్లకు కనిపిస్తలేదా, లేకుంటే గండ్లబడ్డ చూసి చూడనట్టు ఊకుంటుర్రా? ఇట్లా కాయకష్టం చేసుకునే పేదోళ్ళ ఇండ్ల మీద పడి వాళ్ళ ఇండ్లను కూలగొడితే ఏమొస్తుందా అనుకొచ్చిండు. ఇందిరమ్మ రాజ్యంలో ఇబ్బందులే ఉన్నాయని చెప్పే సర్కారు ఇప్పుడు ప్రజలను పెడుతున్నది ఇబ్బంది కాదా అన్నాడు. అయ్యా కేటీఆర్ సారు, చెరువులు కబ్జాలు పెట్టిండ్రని అంటుర్రు, ముద్దుగానే ఉన్నది. మరి మీ 10 ఏళ్ల ఏలుబడిలా చెరబట్టినోళ్ళ చెమటలు తీయకుండా ఏం చేసిండ్రు? గుడ్డి గుర్రాల పండ్లు తోమిర్రా, గాడిదలు పెట్టే గుడ్లేరేదందుకు పోయిర్రా? దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మరిగినట్టు తమరి ఏలుబడిలో ఉన్నప్పటి సంది అంతకు ముందు సందే చెరువులు కబ్జాలు పెడితే ఇప్పుడు ఆ సారు మీరు మాట్లాడేది? మంత్రిగా ఉన్నప్పుడే మీరు హైడ్రా చేసినట్టు చేస్తే అస్సలు ఉండేది. మరి అప్పుడు ఈ చెరువులు కుంటల కబ్జాల గురించి ఎందుకో మాట్లాడలేదు? అధికారంలో ఉంటే ఓ మాట, అధికారంలో లేకుంటే ఓ మాటనా? అందుకే కదా మీ 10 ఏళ్ల ఏలుబడిని కాదని ప్రజలు కాంగ్రెస్ సర్కారును ఏలుబడిలకు తెచ్చిర్రు. మీరేం సుధపూసలు కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఏం సొక్కమైన వాళ్ళు కాదు. ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు ఒరిగింది మాత్రం ఏం లేదు. ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పటి సంది కూడా తెలంగాణలో పరిస్థితి ఎట్లున్నదంటే ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైడ్రా ఆఫీసర్లు ఇప్పటి సంది పాత ఇండ్లను కూలగొట్టారట. కొత్త చెరువులను, కుంటలను, చెరబట్టినోళ్లను, వాళ్ళు కడుతున్న బిల్డింగ్లను, బంగ్లాలను, భవంతులని మాత్రమే కూలగొడతారట. మొన్నటిదాకా పర్మిషన్ లేని తావుల పబ్లిక్ ఇల్లు కట్టుకున్నారని గోడలు పిల్లలతో సహా మొత్తం కూలగొట్టిర్రు. ఇప్పుడు కూలగొట్టమని మళ్ళా ఎవరంటుర్రు అంటారా? చెప్తాపాన్రి. చెరువులు చెరబట్టి నాలాలను నమిలి మింగి అవిటి మీద కట్టిన అందరి ఇండ్లను హైడ్రా ఆఫీసర్లు కూలగొట్టిర్రు కదా. అయితే ఇప్పటికీ చాలా దినాల సంది ఇండ్లు కట్టుకొని ఉంటున్నోళ్ళ ఇండ్లను ఇక కూలనే కొట్టేది లేదు అని హైడ్రా పెబ్బ రంగనాథ్ సార్ అనుకొచ్చిండట. కొత్తగా ఎవరైతే చెరువులు కుంటలను చెరబట్టి నాలాలను పెద్దమూర్లను నాశనం చేసి ఇల్లు కట్టుకుంటుర్రో అగో అట్లా కొత్త బిల్డింగులు కట్టినోళ్ళ ఆధారాలు చూపెట్టుకుంటా మ్యాపుల ల్యాండ్ వివరాలు తెలుసుకుంటా హైడ్రా ఆఫీసర్లు ఆడనే నిలబడి మరి పోలీసులను కావలి పెట్టి కూలగొడతారట. అంటే పేద ప్రజలు తిరగబడితే గాని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే గాని, సర్కారుకు సామాన్య జనం సాపెనలు పెడితే గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు తెలిసి రాలేదా? అంత ముందు చూపు లేకుండా పేద ప్రజల ఇండ్లు కూలగొట్టేందుకు హైడ్రాకు అధికారాలు ఇచ్చిండా? అంతమంది పేద ప్రజల ఇండ్లు వడగొట్టినాక ఇప్పుడు చెప్తే ఎట్లా? అయినా తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి ముందు చూపు లేకనా, లేకపోతే కొంతమంది గరీబుల ఇండ్లు వడగొడదాము జనం రియాక్షన్ ఎట్లుంటుందో చూసినాక మళ్ళా అప్పుడు ఆలోచన చేద్దాం అనుకుండా ఎట్లా? అయినా ఇటువంటి ఐడియాలు తీసుకునేటప్పుడు 1కి 4 మాటల సోచాయించాలి, 4 సలహాలు తీసుకోవాలి. అట్లా సీఎం సార్ చేస్తలేడా ఎట్లా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏ ప్రజలైతే కాంగ్రెస్ ప్రభుత్వంకు అధికారం ఇచ్చిండ్రో ఆ ప్రజలనే పట్టుకొని మళ్ళా కారు పార్టీ లీడర్లు మలి సర్కారును ప్రజాకోటులకు వెలిసి పాలకులం కాదు సేవకులం అని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన షెయి సర్కారు వాళ్ళ పని పడతారట. కారు పార్టీని కానేటోళ్ళే అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలనే దేకేటోళ్ళు కదా. సరేగాని ఇప్పుడు ఇట్లా ఎవరు అన్నారు, ఏం కథ అంటారా? ఈనుర్రి. రాకేష్ రెడ్డి గారు ఇక ప్రారంభించుర్రి. ప్రజాకోట్లకు ఈడుస్తాం. ఏ ప్రజలైతే నిన్ను ముఖ్యమంత్రి చేసిలో ఆ ప్రజలు నీ మీద తిరగబడేలా కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అరే నువ్వు ఎవడైనా పెద్దోని పొద్దుని కొట్టుకో, నువ్వు ఏమైనా వేసుకో, కమిషన్లు తీసుకో, మాకు సంబంధం లేదు. కానీ పేద ప్రజల జోలికి వస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కన్నెర చేస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇన్నరా ఏమంటున్నాడు? కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్ల దగ్గర నుంచి కమిషన్లు తీసుకుంటుంది. మీరు కమిషన్లే తీసుకోండి, ఇంకేమన్నా చేసుకోండి, కానీ పేదోళ్ళ ఇండ్ల మీదకి వస్తే మటుకు మా కారు పార్టీ చూసుకుంటా ఉండదు, మీ మీదికి తిరగబడతాము మరలబడతామని అనుకొచ్చుండు. మేము పాలకులం కాదు సేవకులము ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే మీరు ఇట్లా ప్రజలను తిప్పలు పెడుతుంటే మా గులాబీ పార్టీ ఊకోదు. రోడ్డు మీదకి గుంజి మీ రేవంతాల్ గారిని సీదా సీఎం సీటకెళ్ళే దించుతామా అనుకొచ్చిండు. అయ్యా రాకేష్ రెడ్డి సారు, కమిషన్లకు వాళ్ళు కక్కుర్తి పడుతుంటే మరి అప్పట్లో మీ 10 ఏళ్ల ఏలుబడిలనే ఎక్కువ మటుకు చెరువులు కుంటలు కబ్జాలకు గురైనాయట. అప్పుడు మీరు ఇట్లనే ఎందుకు సపోర్ట్ చేయలేదు? కమిషన్లు తీసుకోకుండానే బీఆర్ఎస్ ఏలుబడిల కొందరు జాగాలన్నీ మింగిర్రా? ఎవలేం సుధపూసలు కాదు. ఇట్లా ప్రజల కోసం కొట్లాడే గుణం మీ 10 ఏళ్ల ఏలుబడిలో ఉంటే మంచుకుండు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తే మీ రాజకీయం లీడర్లు ఎట్లయితారు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఖమ్మం వరద బాధితులకు 10,000 రూపాయల చొప్పున పైకం సాయం చేస్తామని షై సర్కార్ లీడర్లు శంగలించి కూడా చెప్పారు కదా. ఇప్పుడు ఆ సాయాన్ని పెంచుతున్నారట. ఎంత 30,000, 40,000, 50,000, ₹1,00,000 అనుకుంటురా? ఎంత పెంచిర్రో ఏం కథనో తెలవాలంటే ముచ్చటంతా వివరిస్తా పాండ్రి. వరద బాధితులకు అప్పటి మందం వాళ్ళ అవసరాలు వెళ్ళాలని తక్షణ సాయం కింద 10,000 రూపాయల పైకం సాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సార్ అన్నాడు కదా. అయితే వారం దినాలు దగ్గర పడుతున్న కొందరికి ఆ 10,000 రూపాయలు కూడా ఇప్పటి వరకు అందలేదట. ఇంకెన్ని దినాలకి ఇస్తారో సచ్చి ఏ లోకాన ఉన్నదో మహాతల్లి ఆ ఇందిరమ్మకే ఎరుకుండాలి. అది అట్లుంటే 10,000 సరిపోయేటట్టు లేవని మళ్ళీ సర్కారు ఇప్పుడు మళ్ళా ఇషారా చేసి అందులకు ఇంకో 7,500 కలిపి మొత్తం 17,500 రూపాయలు ఇద్దామని అనుకుంటుర్రట. ఎట్లున్నది ముచ్చట? నూనె కంపెనీకి ఓనర్ గాని తన పిల్లల నెత్తులకు సమరంట నూనె లేదు అన్నట్టు ముఖ్యమంత్రి సహాయ నిధికి కోట్లల్ల విరాళాలు వస్తే వరద బాధితుల పేరు మీద వచ్చిన పైకంలకెంచి మా అంటే 17,500 ఇచ్చుడా? ఇంకెక్కువిస్తే ఏమవు అని కొందరి బాధ. ఇచ్చుడు ఈడికే ఎక్కువ అని కొందరు కాంగ్రెస్ వాళ్ళు అనుడు. సినిమేషకాళ్ళు, కొందరు రాజకీయం లీడర్లు, కొందరు కంపెనీలోళ్ళు, కొందరు బ్యాంకుల్లో రాసిన పైకం కాకుండా సర్కారు తాన కూడా మస్తు పైకం ఉన్నది అన్నారు. మరి విరాళాలు రాసిన పైకం మంచి పెడుతుర్రా, సర్కారు తానున్న పైకం ఇస్తుర్రా? ఏమో ఏదైతే ఇది తీయండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వచ్చే 3-4 దినాలు కూడా వానలు దంచి కొట్టబోతున్నాయట. అగో ఇప్పటికే వరదలతోని వానలతోని పబ్లిక్ ఆగమాగం చందన అవుతుంటే ఇప్పుడు మళ్ళా వానలు పడుతున్నాయని ఎవరన్నారే బాలన్న అంటారా? ఇంకెవరు వాతావరణ శాఖోళ్ళే ప్రమాద హెచ్చరికలు చేసిర్రా, డేంజర్ బెల్స్ మోగించిర్రా? తెలుసుకుందాం పారి. మొన్నటి సంది ముసురు పెట్టి మొగులకు తొర్రబడ్డదా అన్నట్టు ఒకటే తీరుగా బోరు పంపు కదా గ్యాప్ ఇయ్యకుండా పోసినట్టు ఒక్కటే కుండపోతగా పోయేవాటే వాన నీళ్లు వరద నీళ్లతోని ఊర్లే మునిగిపోయినాయి. గ్రామాలకు గ్రామాలే గంగలగా కలిసినాయి. పల్లె, పట్నము, నగరము, ఊరు అనే ఓర్పాటు లేకుండా అన్నిటినీ వానదేవుడు ఒక్కపారి వరదల ముంచిలా అవట్టిండు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయవాడ కనిపించకుండా అయ్యింది, బెజవాడ బెంబేలెత్తిపోయింది. తెలంగాణలో ఖమ్మం పట్టణంను మున్నేరు వాగు ముంచెత్తింది. ఇప్పటికే వరద బాధితులు ఇంకా వరదలనే ఉంటుర్రు. ఉదికు వరదల్లో ఉన్నోళ్లను ఆదుకునేందుకు సర్కారు శాతనైన కాడికి తిప్పలు పడుతుంటే ఇప్పుడు మళ్ళా వానలు పడతాయని అంటుర్రు. మళ్ళా పడే వానలతోని అంతా ఎటు పోవాలి ఏం కథ? ఏమో పోన్రి, వానలు లేనప్పుడు లెవ్వు అంటాము. ఇప్పుడు ఇట్లా ఒకటే తీరుగా పడుతుంటే ఒకటే రామగోస. ఇప్పటికే ఖమ్మంలో ఉన్న వరద బాధితులను వెంటనే వేరే జాగాలకు పంపుతున్నారు. వరదలు ఏడేడ వస్తాయో ఆడికెళ్ళి ప్రజలను ఖాళీ చేపిస్తుర్రు. ఇట్లా మొదలే సర్కారు ముంపు బాధితులను మంచి జాగాలకు తీసుకుపోయి మంచి పని చేస్తుర్రు. ఇప్పుడు చేస్తున్నట్టే వరదలు రాకముందు కూడా ఇట్లనే చేస్తే అయిపోవు కానీ ప్రభుత్వాల లాపర్వతోని ప్రజల పానాలే వాయే. అయ్యిందేదో అయ్యింది, వచ్చే తేప ఇట్లా జరగకుండా చూసుకుంటే అంతకంటే అక్కడి ప్రజలకు ఏం కావాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలానే తెచ్చిన ముచ్చటనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించుర్రి. ఇంక ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటాయని.